శంకర్కి ఉన్న తలనొప్పులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. నిజానికి ఆయన ఇండియన్ 2 గేమ్ చేంజర్ సినిమాల దారుణమైన డిజాస్టర్స్ రిజల్ట్ తర్వాత వేల్పరి అనే తన జీవితకాల డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. కానీ ఆ సినిమాకి ఎక్కువ సమయంతో పాటు ఎక్కువ డబ్బు కూడా వెచ్చించాల్సి ఉంది. సో సుమారు 2.5 నుంచి 3 సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం కేటాయించాల్సిన పరిస్థితులున్నాయి. భారీ సెట్లతో పాటు స్పెషల్ విఎఫ్ఎక్స్ చేస్తే గానీ ఈ సినిమా ఒక దారికి రాదు. అయితే శంకర్ చివరి సినిమాల రిజల్ట్స్ చూసిన తర్వాత ఆ సినిమాకి ఎవరూ నిర్మాతగా ముందుకు రావటం లేదు. దానికి తోడు ఇండియన్ 3తో ఆయనకి కొన్ని లీగల్ సమస్యలు కూడా ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ క్లియర్ చేసుకుంటే కానీ ఆయన తదుపరి సినిమా మీదకు వెళ్లే పరిస్థితే లేదు. ఆచి చికెన్ మసాలా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరోలతో పాటు తమిళ హీరోలను కూడా భాగం చేయాలని చూస్తున్నారు. వారి డేట్లు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, వారికి కథ కూడా నచ్చాల్సి ఉంటుంది. సో అన్ని సమస్యలు ఉండటంతో నిర్మాతలు ఎవరు శంకర్ సినిమా మీద ఆసక్తి చూపించడం లేదు. అయితే ఈ సినిమాలో ధనుష్ లీడ్ రోల్లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాక 2 ఏళ్ల పాటు డేట్స్ కేటాయించాలని కూడా శంకర్ ధనుష్ను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరో కీలక పాత్ర కోసం విక్కీ కౌశల్ని కూడా శంకర్ సంప్రదించినట్లు చెబుతున్నారు. మరి శంకర్కి నిర్మాతలు దొరికితే తప్ప ఈ సమస్యలన్నీ క్లియర్ కావు. సో ముఖ్యంగా ఇండియన్ 3 ఇష్యూస్ క్లియర్ అవ్వకపోతే నిర్మాతలు దొరికే అవకాశం కనిపించడం లేదు.